రైట్. అంటే ప్రధానంగా ఎల్ఎన్టీ లాంటి కంపెనీలు నిర్మాణంలో చాలా కీలక పాత్ర పోషించాయి. సో అక్కడ ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుందా? ఎలాంటి నివేదికల్లో ప్రధానంగా అంటే కొంతమంది మంత్రులు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఈటెల పేరు, ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు వినిపిస్తున్నాయి. చర్యలు తీసుకునే లీగల్గా వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? అంటే ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? ఇందులో అప్పటి సీఎంతో పాటు నీటిపారుదల శాఖ మంత్రి, అట్లాగే ఫైనాన్స్ మినిస్టర్ తో పాటు డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లను, చీఫ్ ఇంజనీర్లను కూడా బాధ్యతలు చేస్తూ ఏదైతే బిజినెస్ రూల్స్ వైలేషన్ చేయడము, అట్లాగే తనకున్నటువంటి పవర్ ని మిస్యూజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సేమ్ టైం క్యూసీ చెక్ లేకుండానే వాటికి సంబంధించినటువంటి ప్రాజెక్టును కూడా ఆమోదించినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే రెగ్యులర్ గా అంటే ఏదైతే పెద్ద ప్రాజెక్టు చేపడుతున్నప్పుడు వాటికి సంబంధించినటువంటి మోడల్ ప్రాజెక్టులు ఇంకా దేశంలో ఎక్కడైనా జరిగాయా, ప్రపంచంలో ఎక్కడైనా ఇట్లాంటి ప్రాజెక్టులు చేపట్టారా ఇంత పెద్ద ఎత్తున, లేదా ఎట్లాంటి ఎట్లాంటి అప్డేట్స్ వచ్చాయి ఇరిగేషన్ సంబంధించి కానీ, ఈ ప్రాజెక్టులకు సంబంధించి కానీ, టెక్నాలజీస్ ఏమన్నాయి అనే అంశాలను కూడా పరిగణలోకి తీసుకోకుండానే ఇది చేయడం అనేది చేసినట్టుగా చెప్పారు. అట్లాగే తుమ్మిడియేటి వద్ద నీళ్లు కూడా లేవు అంటూ కూడా వేరే ప్రాంతానికి రిజర్వాయర్ ని మార్చినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా పూర్తి స్థాయిలో ఇష్టానుసారంగా కేవలం తమ అభిప్రాయాల బేస్ మీదనే అప్పటి సీఎం అట్లాగే నీటిపారుదల శాఖ మంత్రి ఇద్దరు మాత్రమే పూర్తి స్థాయిలో దీన్ని ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఇది వ్యవస్థను అంతా నడిపించినట్టుగా కూడా కమిషన్ తన రిపోర్ట్ లో పేర్కొంది. సేమ్ టైం వారి స్థాయిలో ఎక్కడ ఇంజనీరింగ్ స్థాయితో పాటు ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ కానీ, ఇతర డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఆఫీసర్లతో పాటు ముగ్గురు మంత్రులను కూడా బాధ్యతలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే కాంట్రాక్ట్ సంస్థ ఎల్ఎన్టీ కూడా తన లోపాలకు సంబంధించి నాణ్యత లేకుండా నిర్మించినటువంటి పరిస్థితులకు సంబంధించి వాటి ఏదైతే మరమ్మతులు చేపట్టాల్సినటువంటి ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మరమ్మతులను ఎల్ఎన్టీ సంస్థనే తన సొంత ఖర్చులతో చేపట్టాలంటూ కూడా రికమెండేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. రాజేష్, రైట్. అంటే బాహుబలి మోటార్లు చాలా కీలకంగా ఉన్నాయి. ఎప్పుడూ లేనటువంటి స్థాయిలో ఇక్కడ ప్రపంచంలోనే అలాంటి మోటార్లు ప్రయోగించమని గతంలో బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. సో అక్కడ కూడా అవినీతి జరిగింది, దాంట్లో అవకతవకలు జరిగాయి, ఆర్థికంగా అక్కడ కొంతవరకు దోపిడీ జరిగిందన్నటువంటి వ్యాఖ్యలు చేసింది కాంగ్రెస్ పార్టీ. సో ఇక్కడ నివేదికలో కూడా అంశాలు ఏమైనా ప్రస్తావించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మోటార్లు చాలా కీలకం అక్కడ. ఇందులో కాళేశ్వరం ప్రాజెక్టులో 3 రకాలైనటువంటి లోపాలు జరిగినట్టుగా కూడా కమిషన్ రిపోర్ట్ అయితే స్పష్టంగా పేర్కొంది. ఇందులో రీడిజైనింగ్ సంబంధించి డిజైనింగ్ లోపాలు, అట్లాగే ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించినటువంటి నిర్లక్ష్యత వైఖరి కూడా కనిపిస్తుంది స్పష్టంగా. దాంతో పాటు పెద్ద ఎత్తున డబ్బులకు సంబంధించి కూడా చేతులు మారినటువంటి పరిస్థితి ఉంది అనేది కూడా కమిషన్ రిపోర్ట్ స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదైతే క్యాబినెట్ అనుమతి లేకముందే వాటి ఖర్చులకు సంబంధించి ముఖ్యమంత్రి ఎట్లా అంచనా వేశారు అనేది కూడా వాటి అమౌంట్, స్పెసిఫిక్ అమౌంట్ చెప్పడం కూడా ఇక్కడ నోటెడ్ గా గుర్తించడం జరిగింది. అట్లాగే ఎస్టిమేషన్ కాస్ట్ ను కూడా సుమారు 2016 నుంచి కూడా 3 సార్లు దీనికి పెంచుతూ మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. 38,000 కోట్ల నుంచి 1,10,000 కోట్ల రూపాయలకు కూడా ఈ ఎస్టిమేషన్స్ అనేది పెరుగుతూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఒక ప్రాపర్ డిపిఆర్ కానీ, డిజైనింగ్ సంబంధించినటువంటి అవగాహన లేకుండా ప్రాజెక్టులు చేపట్టారా, లేదా ఎప్పటికప్పుడు కాంట్రాక్ట్ సంస్థతో కూడా మాట్లాడుకొని అక్కడ అధికారులు కాంట్రాక్ట్ సంస్థలతో ఇద్దరు కొలాబరేట్ అయ్యి ఇవి ఎస్టిమేషన్స్ పెంచినట్టుగా కూడా కమిషన్ రిపోర్ట్ అయితే పేర్కొనడం జరిగింది. దీని నేపథ్యంలోనే సుమారు 600 కోట్ల రూపాయలను కూడా వ్యాప్కోస్ సంస్థ నుంచి కూడా రికవరీ చేయాలంటూ కూడా ప్రభుత్వానికి కమిషన్ రిపోర్ట్ అయితే సూచించింది. రాజశేఖర్, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్.